వెల్కమ్ టు యూఎస్ మోటార్ వ్లాగ్స్. ఈరోజు అయితే గ్లామర్ బైక్ చైన్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనకి కావాల్సిన ఆయిల్ క్యాను, బ్రష్, ఈ బిట్టు 10 బిట్టు ఫ్లాట్ కావాలా. ఇదైతే 9 రిన్స్ అండి. ఇది కాకుండా ప్లస్ టైప్ రిన్సులు తీసుకోండి, 8, 9, 10, 11. అదైతే 4 బోర్డులు తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను, 70 రూపీస్ పడింది. ఈ బిట్టుతో అయితే ఓపెన్ చేద్దాం. ఆ చైన్ పాకెట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసినప్పుడు ఈ చైన్ పాకెట్లో మొత్తం డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుంది. అందుకని ఎప్పుడో ఒకసారి అన్న చైన్ పాకెట్ ఓపెన్ చేసి మొత్తం బిట్టేసి బాగా లెఫ్ట్ సైడ్ తిప్పండి, ఫ్రీగా వచ్చేస్తుంది. పైన ఒక బోల్ట్, కింద ఒకటి బోల్ట్ ఉంటుంది. కింద సైడ్ అయితే ఒక రవ్వ గేర్ లివర్ ఒక్క రవ్వ కింద కొంచుకొని తీయండి, అడ్డంగా ఉంటుంది. అది ఒక రవ్వ పైకి అనుకొని చూడండి ఎంత డస్ట్ ఉందో. చూడండి చైన్లో కూడా ఎంత డస్ట్ ఉందో. వర్షాకాలం, బురదకాలం ఎక్కువ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ బురదలో తిరిగినా కానీ డస్ట్ పట్టుకుంది. ఇదంతా శుద్ధంగా కడుక్కొని నీట్గా తీసేసి శుద్ధంగా కడిగేస్తే, ఇప్పుడు చైన్ అయితే శుద్ధంగా డీజిల్ వేసేద్దాం. మొత్తం డస్ట్ పట్టి చైన్ కూడా చూడండి బాగా డస్ట్ పట్టిపోయి ఉంది. డీజిల్ తీసుకుని బాగా ఫుల్గా మొత్తం చైన్ అంతా బాగా కొట్టేస్తే, పైన లోపలంతా బాగా స్ప్రే చేస్తే నీట్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది. పాత పెయింట్ బ్రష్ ఉంటే శుద్ధంగా రుద్దేస్తే మొత్తం క్లీన్ అయిపోయింది. బాగా రుద్ది ఇంకొకసారి డీజిల్ ఇంకొక రౌండ్ కానీ వేస్తే దానికి ఉన్న డస్ట్ మొత్తం బాగా వచ్చేస్తుంది. బ్రష్ అయితే బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి శుద్ధంగా రుద్దండి. డీజిల్ ఇంకొక రౌండ్ కానీ వేస్తే మొత్తం దానికి ఉన్న నలకలు డస్ట్ మొత్తం క్లీన్ అయిపోద్ది. చూడండి కింద ఎంత డస్ట్ వచ్చిందో. కింద చేసేటప్పుడు ఒక పేపర్ ఒకటి వేసుకున్నాను, ఫ్లోర్ అంతా నాశనం అయింది. బాగా క్లీన్ అయిపోయింది. వెనకలు కూడా అదేవిధంగా బ్రష్తో రుద్దేసి వెనకలు కూడా డీజిల్ వేద్దాం. మొత్తం ఒక రౌండ్ అంతా బ్రష్తో శుద్ధంగా రుద్దేయండి. ఈ బ్రష్ లేకపోయినా టూత్ బ్రష్ అయినా సరిపోద్ది. మొత్తం డీజిల్ కొట్టేస్తే వెనకలు ఉన్న చైన్కు ఉన్న డస్ట్ కూడా మొత్తం క్లీన్ అయిపోద్ది. చూడండి కింద పేపర్ అంతా డస్ట్, ఎంత డస్ట్ వచ్చిందో. చైన్ అయితే మొత్తం ఫుల్ క్లీన్ అయిపోయింది. కొంతసేపు ఆరనిచ్చి మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని శుద్ధంగా తుడిచేద్దాం. నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేసి కొంతసేపు అట్టే వదిలేసిన తర్వాత మొత్తం లోపలంతా శుద్ధంగా తుడిచి చూడండి క్లీన్ అయిపోయింది. కొంతసేపు ఆరనిచ్చి అప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మామూలుగా స్టార్టింగ్లో పెట్టి ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ మరింత ఎక్కువ వేయకుండా లైట్గా పైన కింద సైడ్ మొత్తం ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ లోపల కూడా కొద్దిగా పుల్లి కూడా స్ప్రే చేస్తే స్మూత్గా ఉంటుంది. మనకి పికప్ బాగుంటుంది, ఆయిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది అప్పుడప్పుడు చైన్ క్లీన్ చేసుకుంటే. చాలండి, ఇంకొంతసేపు నుంచి వదిలేద్దాం అంటే. ఓకే అండి, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మడ్గడ్లు అన్నీ బిగించుకొని ఎట్టుంది ఎట్ట తీసామో అటు బిగించేస్తే సరిపోద్ది. చూడండి ఎంత క్లీన్గా ఉందో. మీరు ఖాళీగా ఉండేటప్పుడు ఇంట్లో ఇలాంటి పని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.